ఇప్పుడైతే మనం రామప్ప టెంపుల్ నుంచి లక్నవరం అయితే స్టార్ట్ అయిపోయాం. లక్నవరంలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ లక్నవరం సంబంధించిన వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి మనం హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. 4000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం. ఇది అడవి మధ్యలో కొండపై ఉంది. 150 మెట్లు ఎక్కి చేరుకునే ఈ క్షేత్రంలో మెత్తటి శిలతో చెక్కబడిన స్వయంభూ నరసింహస్వామి రూపం, ఇంకా నిరంతరం ప్రవహించే జలధార ఇక్కడి ప్రత్యేకతలు అన్నమాట. ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. ములుగు జిల్లా మంగంపేట మండలం మల్లూరు గ్రామం అంటే గోదావరి, ఏటూరి నాగారం, భద్రాచలం వెళ్ళే దారనమాట. స్వామివారి విగ్రహం తాకితే మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. ఇది ఒక అద్భుతం అన్నమాట. ఈ ఆలయానికి ఇదే ప్రత్యేకత. అగస్త్య మహర్షి ఈ కొండకు హేమాచలం అని పేరు పెట్టారని చెప్తారు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 దాకా ఉంటుంది. అది మధ్యాహ్నం 3 దగ్గర నుంచి 6 వరకు ఉంటుందండి. దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఇది ప్రకృతి ప్రేములకు మరియు ఆధ్యాత్మిక యాత్రికులకు మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఈ ఆలయం చేరుకోవాలంటే మనకి ములుగు జిల్లా నుండి సుమారు ఒక 135 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మంగపేట నుండి మల్లూరు గ్రామానికి చేరుకుని అక్కడి నుండి కొండపైకి అయితే వెళ్ళాలి. ఈ విధంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. ఇంకా నేను అంతవరకే వీడియో తీశాను, ఎందుకంటే పైన గుళ్ళో వీడియో తీయకూడదు కదా. కానీ మీరు ఒకసారి గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. నిజంగా అసలు దాన్ని చూస్తుంటే తాకాలి అని అనిపించింది అనమాట నరసింహస్వామిది. ఎందుకంటే మెత్తటి శరీరంలా ఉంటారు అని చెప్పాను కదా. కానీ మాకైతే జస్ట్ చూడ్డానికే అదృష్టం ఉందన్నమాట. ఇంకా అభిషేకాలు కూడా చేస్తారండి. కాకపోతే మాకు వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. జస్ట్ మేము దండం పెట్టుకుని వచ్చేసాం. పక్కనే కోనేరు కూడా ఉంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే మీ మహి. బాయ్.